ఎర్లీ మార్నింగ్ ఎక్కడికన్నా వెళ్ళాలంటే హడావుడి అయిపోతుంది కదా, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా హడావుడి. నేనైతే లిటరల్లీ తల స్నానం చేసి తల కూడా సరిగా తుడుచుకోలేదు, క్లిప్ పెట్టేసుకుని కారెక్కేసా. బ్రేక్ఫాస్ట్ కూడా దారిలోనే తినేసాము. ఉప్మా పెసరట్టు చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. ఇంకో హాఫ్ అన్ అవర్ జర్నీ తర్వాత ఒక దిక్కడ ఆగి టీ కూడా తాగాము. టీ కూడా చాలా బాగుంది. నేను ఎక్కువ కాఫీ తాగుతా, టీ పెద్దగా తాగను. బట్ ఇక్కడ టీ చాలా బాగా అనిపించింది నాకు. మా జాషి ఈ గ్యాప్ లో అలిగింది, ఎందుకు అలిగిందో నాకు కూడా తెలియదు. ఆవిడ గారు అలక తీర్చడానికి వాళ్ళ డాడీ ఏమైనా కొనిపిస్తానని తీసుకెళ్లి బిస్కెట్ ప్యాకెట్ కొనిపించుకొచ్చారు. ఈ బుడ్డ బిస్కెట్ ప్యాకెట్ 270 280 పడిందంట. నీలోఫర్ బిస్కెట్లు టేస్ట్ బాగుంది కానీ బట్ చాలా కాస్ట్ అనిపించింది నాకు. గట్టిగా 15 బిస్కెట్లు ఉన్నట్టున్నాయి, కానీ అదే కావాలంటే పట్టుబడితే ఏం చేస్తాం. మార్నింగ్ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మేము వెళ్ళేసరికి అమ్మ లంచ్ ప్రిపేర్ చేసింది, హ్యాపీగా తినేసాము. తిన్నాక ఇంకా చెట్లకి శంకు పూలు మందార పూలు అన్ని ఉంటే కోసుకుంటున్నా తెచ్చుకుందామని. నేను మొన్న గివ్ అవే అనౌన్స్ చేశాను కదా, వాళ్ళిద్దరూ కూడా రెస్పాండ్ అవ్వలేదండి. మెయిల్ చేయలేదు, డిఎం చేయలేదు. నేను చెక్ చేసుకున్నాను. సో ఈవినింగ్ నేను ఇంకెవరైనా ఇద్దరు పేర్లు అనౌన్స్ చేస్తా.